నమస్కారం. ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్ మెడికల్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు నుంచి వచ్చిన ఒక చాలా ముఖ్యమైన జాబ్ నోటిఫికేషన్ గురించి తెలుసుకోబోతున్నాం. చాలా కాలం తర్వాత వైద్య ఆరోగ్య శాఖలో రెగ్యులర్ బేసిస్లో జాబ్స్ భర్తీ చేస్తున్నారు. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాం. ముందుగా అసలు ఎన్ని పోస్టులున్నాయో చూడండి. మొత్తం 220. ఇవి సాధారణ పోస్టులు కాదు, పర్మనెంట్ ప్రభుత్వ ఉద్యోగాలు. వైద్యరంగంలో కెరీర్ చూస్తున్న వాళ్లకి ఇది ఎంత మంచి అవకాశమో అర్థం చేసుకోవచ్చు. ప్రతి డీటెయిల్ చాలా ముఖ్యం. ఈ ఉద్యోగాల్లో ఉన్న అతిపెద్ద ప్లస్ పాయింట్ ఇదేనండి. ఇవేమీ కాంట్రాక్టు లేదా టెంపరరీ పోస్టులు కావు. డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేస్తున్న పక్కా పర్మనెంట్ ప్రభుత్వ ఉద్యోగాలు. అంటే ఒక స్టేబుల్ కెరీర్ కావాలనుకునేవారికి ఇది నిజంగా ఒక గోల్డెన్ ఆపర్చునిటీ అని చెప్పాలి. సరే, మొత్తం పోస్టుల నంబరైతే తెలిసింది కదా. ఇప్పుడు అసలు ఏ విభాగాల్లో ఈ ఖాళీలు ఉన్నాయో ఆ డీటెయిల్స్ అన్నీ క్లియర్గా చూసేద్దాం. ఈ నోటిఫికేషన్ మెయిన్గా అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల కోసమే. ఈ 220 పోస్టుల్ని ఎలా విభజించారో ఒక్కసారి చూస్తే మనకొక క్లారిటీ వస్తుంది. మెజారిటీ పోస్టులు అంటే సుమారు 130 పోస్టులు క్లినికల్ విభాగంలో ఉన్నాయి. దాని తర్వాత 74 పోస్టులు సూపర్ స్పెషాలిటీకి, ఇంకా 16 పోస్టులు నాన్ క్లినికల్ విభాగానికి కేటాయించారు. ఇందాక మనం చార్ట్లో చూసిందే ఇక్కడ టేబుల్ ఫార్మాట్లో ఇంకాస్త స్పష్టంగా ఉంది. క్లినికల్ అసిస్టెంట్ ప్రొఫెసర్ కేటగిరీలో 130, సూపర్ స్పెషాలిటీలో 74, నాన్ క్లినికల్లో 16. ఈ నంబర్స్ చూస్తే ఏ స్పెషలైజేషన్లకు ఎక్కువ డిమాండుందో అర్థం చేసుకోవచ్చు. పోస్టుల వివరాలు చూశాం. ఇప్పుడు చాలా ముఖ్యమైన సెక్షన్కొచ్చాం. అసలు ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలంటే ఉండాల్సిన క్వాలిఫికేషన్స్ ఏంటి, ఆ అర్హతలేంటో ఇప్పుడు చూద్దాం. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ విషయానికొస్తే రూల్స్ చాలా క్లియర్గా ఉన్నాయి. క్లినికల్ మరియు నాన్ క్లినికల్ అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు అప్లై చేయాలంటే సంబంధిత స్పెషాలిటీలో ఎండి, ఎంఎస్ లేదా డిఎన్బి లాంటి పీజీ డిగ్రీ కంపల్సరీ. అదే సూపర్ స్పెషాలిటీ పోస్టులకు అయితే డిఎం, ఎంసీహెచ్ లేదా డిఎన్బి లాంటి పీజీ సూపర్ స్పెషాలిటీ డిగ్రీ ఉండాలి. ఇక ఏజ్ లిమిట్ చూస్తే జనరల్ కేటగిరీ వాళ్లకి మాక్సిమం 42 సంవత్సరాలుగా ఫిక్స్ చేశారు. అయితే రిజర్వ్డ్ కేటగిరీల వారికి ఏజ్ రిలాక్సేషన్ ఉంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ ఇంకా ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 5 ఏళ్లు, దివ్యాంగులకు 10 ఏళ్లు, ఎక్స్ సర్వీస్మెన్లకైతే 3 ఏళ్ల వరకు ఏజ్ రిలాక్సేషన్ అప్లై అవుతుంది. ఇక్కడ ఒక చాలా కీలకమైన పాయింట్ ఉంది. అదేంటంటే ఈ ఉద్యోగాలకు కేవలం ఆంధ్రప్రదేశ్ లోకల్ క్యాండిడేట్స్ మాత్రమే అప్లై చేయగలరు. మరి లోకల్ క్యాండిడేట్ అంటే ఎవరు? సింపుల్గా చెప్పాలంటే 4వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఆంధ్రప్రదేశ్లోనే చదివి ఉండాలి. ఈ రూల్ వల్ల వేరే రాష్ట్రాల వారికి ఈ పోస్టులకు అప్లై చేసే ఛాన్స్ లేదు. సరే, క్వాలిఫికేషన్స్ అన్నీ ఉన్నాయని అనుకుందాం. నెక్స్ట్ వచ్చే డౌట్ ఏంటి? సెలెక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది? దాని గురించి ఇప్పుడు డీటెయిల్డ్గా చూద్దాం. ఇక సెలెక్షన్ ప్రాసెస్లో చాలామందికి ఊరటనిచ్చే విషయం ఇదే. అదేంటంటే ఈ ఉద్యోగాలకు ఎలాంటి రిటర్న్ ఎగ్జామ్ లేదు. అవును, మీరు విన్నది కరెక్టే, ఎగ్జామ్ లేదు. సెలెక్షన్ అంతా కూడా ప్యూర్గా మెరిట్ బేస్ మీదే జరుగుతుంది. మరి ఎగ్జామ్ లేకపోతే ఈ మెరిట్ని ఎలా లెక్కిస్తారు? మొత్తం 100 మార్కుల ఆధారంగా సెలెక్షన్ ఉంటుంది. ఇందులో 75 మార్కులు వాళ్ల పీజీ డిగ్రీలో వచ్చిన మార్కులకిస్తారు. క్వాలిఫికేషన్ తర్వాత ఉన్న ఎక్స్పీరియన్స్కి గరిష్టంగా 10 మార్కులు. కోవిడ్-19 టైంలో ప్రభుత్వ హాస్పిటల్స్లో పనిచేసిన వారికి మరో 10 మార్కుల వరకు వెయిటేజీ ఉంటుంది. ఇంత మంచి పోస్టులకు శాలరీ కూడా అంతే అట్రాక్టివ్గా ఉంది. నెల జీతం స్కేల్ 68,900 నుంచి స్టార్ట్ అయి 2,05,500 వరకు ఉంటుంది. అంతేకాదు సూపర్ స్పెషాలిటీ పోస్టులకు సెలెక్ట్ అయిన వాళ్లకి నెలకు అదనంగా 30,000 రూపాయలు స్పెషల్ అలవెన్స్ కూడా ఇస్తారు. సరే, క్వాలిఫికేషన్స్, సెలెక్షన్ ప్రాసెస్, శాలరీ అన్నీ చూశాం. ఇక ఫైనల్గా ఈ అవకాశాన్ని అందుకోవాలంటే అప్లికేషన్ ప్రాసెస్ ఎలా ఉంటుందో స్టెప్ బై స్టెప్ చూద్దాం. ముందుగా ఈ డేట్స్ గుర్తుపెట్టుకోండి. ఆన్లైన్ అప్లికేషన్స్ జనవరి 8, 2026న స్టార్ట్ అవుతాయి. లాస్ట్ డేట్ వచ్చేసి జనవరి 22, 2026 అర్ధరాత్రి. టైం చాలా తక్కువ ఉంది. లాస్ట్ డేట్ వరకు వెయిట్ చేయకుండా అప్లై చేయడం చాలా మంచిది. ఇక అప్లికేషన్ ఫీజు వివరాలు చూస్తే ఓపెన్ కేటగిరీ అభ్యర్థులకు 2,000 రూపాయలు, అదే ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ మరియు దివ్యాంగులకైతే 1,500 రూపాయలుగా ఫిక్స్ చేశారు. ఈ ఫీజును కూడా ఆన్లైన్లోనే పే చేయాల్సి ఉంటుంది. అప్లికేషన్ ప్రాసెస్ చాలా సింపుల్గా ఉంటుంది. ఫస్ట్ అఫీషియల్ ఏపీఎంఎస్ఆర్బీ వెబ్సైట్కి వెళ్ళాలి. అక్కడ
ఈ నోటిఫికేషన్ లింక్ మీద క్లిక్ చేసి ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ ఓపెన్ చేయాలి. డీటెయిల్స్ అన్ని ఫిల్ చేసి అవసరమైన సర్టిఫికెట్లు అప్లోడ్ చేయాలి, ఫీజు పే చేసి ఫైనల్గా అప్లికేషన్ను సబ్మిట్ చేస్తే ప్రాసెస్ కంప్లీట్ అయినట్టే. ఓకే, ఇప్పటివరకు మనం చూసిన అన్ని విషయాల్లోంచి కీ పాయింట్స్ ఒక్కసారి ఫాస్ట్గా రీక్యాప్ చేద్దాం. మొత్తం 220 పర్మనెంట్ పోస్టులు, రిటర్న్ ఎగ్జామ్ లేదు, సెలెక్షన్ ప్యూర్ మెరిట్ బేస్డ్, కేవలం ఏపీ లోకల్ క్యాండిడేట్స్కు మాత్రమే ఛాన్స్. అప్లై చేయడానికి లాస్ట్ డేట్ జనవరి 22, 2026. ఇవి ఖచ్చితంగా గుర్తుంచుకోవాల్సిన విషయాలు. ముగించే ముందు ఒక్కసారి ఆలోచించండి. ఒక స్టేబుల్ కెరియర్, ప్రభుత్వ ఉద్యోగ హోదా, ప్రజలకు సేవ చేసే అవకాశం, ఈ మూడు ఒకే చోట దొరకడం చాలా అరుదు. మరి ఒకరి ప్రొఫెషనల్ లైఫ్కి ఇంతకన్నా మంచి అవకాశం ఏముంటుంది? ఇది అర్హులైన అభ్యర్థులు సీరియస్గా ఆలోచించాల్సిన ప్రశ్న.